ఈ రోజుల్లో కూడా పరువు కోసం బ్రతికే వాళ్ళు, పరువుగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓ చిన్న ఉప్పు కోసమే పరువు గురించి ఆలోచించారంటే పల్లెటూరులో ఎలా ఉండేదయ్యా అంటే పరువు పోతే ప్రాణం పోయిన దానితో సమానంగా భావించేవాళ్ళు. ఒక చోట ఒక చిన్న గొడవ అయిందనుకోండి రోడ్డు మీద, ఆ పొద్దు తెల్లవారుజామున రోడ్డు మీద తిరగటానికి సిగ్గుతో తలదించుకొని తిరిగేవాళ్ళు. ఎందుకంటే పరువు పోయింది. ఆనాటి కాలంలో పరువు గురించి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేమ్ టైం ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా పరువు గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. నాకు ఆన్సర్ చెప్పండి. అసలు పరువు అంటే ఏంటి? పైకి మెట్టు, చేనికి గట్టు, ఇంటికి గుట్టు. అసలు పరువు అంటే ఏంటి? పరువు అంటే మూడు అర్థాలు వస్తాయి. ఒకటి, పరువు అనే మాటకు అర్థం విలువ. రెండు, గౌరవము. మూడు, గుట్టు. మూడు పదాల మిళితమే పరువు అంటారు. ఏదొకసారి మీ నోటి గురించి చెప్పండి. ఒకటి, సౌండ్ నోరు తెచ్చి చెప్పండి. రెండు, మూడు. ఈ మూడు పదాల మిళితమే పరువు. బాగా ఆలోచించండి ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఈ రోజుల్లో పరువు కోసం పాకులాడే వాళ్ళు ఉన్నారు, పరువు కోసమే బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ పరువు తీసుకొని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. పరువు లేని వారిగా, విలువ లేని వారిగా సమాజంలో బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరువు కోసం బ్రతికిన ఒక స్త్రీ ఉంది, పరువుగా బ్రతికిన ఒక స్త్రీ ఉంది. ఆ ఒక్కదాన్ని మీకు గుర్తు చేసి నేను త్వరగా ముగిస్తాను. నాకెళ్ళి చోట్ల వాళ్ళు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 17వ వచన భాగం. పద్దెనిమిది కూడా. 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, 5 గొర్రె మాంసమును, ఉడికించిన మాంసమును, 5 మానికలు వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష అంజూరపు అడలను. స్తోత్రం. సంతోషిస్తూ మంచి స్తోత్రం. పరువుగా బ్రతికిన స్త్రీ ఉంది కదా, ఆమె పేరే అబీగయీలు. ఎవరండి? అమ్మా, ఇక చదివేది ఏమీ లేదు. బైబిల్ మూసేయండి, చదివేది ఏమీ లేదు. కర్మేలులో మాయామునందు బహు ఆస్తిపరుడు ఉన్నాడు. అతని పేరే చెప్పండి, నాబాలు. ఆ పట్టణంలో ఐశ్వర్యవంతుడు ఎవడంటే, ఉన్నతమైన స్థితి కలిగిన వాడు ఎవరంటే, ఐశ్వర్యము, ఉన్నతమైన స్థితి, పేరు ప్రఖ్యాతలు, అన్ని ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే నాబాలు అని చెప్పేవాళ్ళు. ఆ నాబాలుకు ఒక భార్య ఉంది, ఆమె పేరే అబీగయీలు. దావీదు అరణ్యం నుంచి ఒక 10 మంది పనివాళ్ళను పంపించాడు. గొర్రె బొచ్చు కత్తిరించు వేళ, పండుగ వాతావరణం నెలకొంటుంది. నాబాలు గొర్రె బొచ్చు కత్తిరిస్తున్న ఆ సమయంలో దావీదు పంపించి, అయ్యా, మేము నీ శుభదినమున వచ్చాం. మా యజమానుడైనటువంటి యజమాను మమ్మల్ని పంపించాడు. నీ యొద్ద నుంచి ఏదైనా ఉపకారం పొందాలని ఆశిస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు నాబాలు అంటాడు, దావీదు ఎవడు, యెషయా ఎవడు, ఏమండి, పారిపోయిన వాడు ఇప్పుడు మాకు రాజయ్యాడా, పనికి మాలిన వాడు ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నాడా అంటూ మాట్లాడాడు. ఈ విషయం పరుగున వాళ్ళు 10 మంది వెళ్ళి దావీదు గారికి చెప్పారు. దావీదు గారికి కోపం వచ్చింది. 200 మంది ఆయుధాలు ధరించండి అన్నాడు. దావీదు కూడా కత్తి ధరించాడు. ఇక బయలుదేరి ఒక శబ్దం చేశాడు కత్తెత్తి,
ఈరోజు తెల్లవారే లోపల సౌలు క్షమించాలి, నాబాలు కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా బ్రతకనియను అని శపథం చేసి బయలుదేరాడు. ఇది జరిగిన వాస్తవం అనా. ఇక నేను ముగించే బయలుదేరిపోమంటారా? ఈ లోపల పనివాడు ఈ విషయాన్ని గమనించి అబీగయల్ని పిలిచాడు. భర్త ఇంట్లో ఉన్నాడు, భార్య కూడా ఇంట్లో. పాయింట్ నోట్ చేయండి, భార్య కూడా ఇంట్లోనే ఉన్నాడు. పనోడు అబీగయల్ని పిలిచాడు. మా దావీదు గారు మనకు ఉపకారం చేశాడు, ఆయనకి ఇలా వర్తమానం పంపిస్తే మీ యజమానుడు ఇలా మాట్లాడాడమ్మా అంటూ, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవో తెలివిగా చెయ్యి. ఏ క్షణమో నీ కుటుంబం నాశనం కాబోతుంది. కర్మేలులో మాయామనందు గొప్ప కుటుంబం అని నువ్వు అనుకుంటున్నావు, చూసావా? ఈ కుటుంబం సర్వనాశనం అయిపోబోతుంది. ఈ కుటుంబమే లేకుండా పోబోతుందమ్మా. ఏం చేయగలవో తెలివిగా చేయతల్లని పనివాడు అబీగయలతో చెప్పాడు. అమ్మా, అప్పుడు అబీగయలు దావీదు కోసం కానుకలు ఏర్పాటు చేసిందట. ఎన్ని అంటే 6 కానుకలు. ఎన్నండి? చూడండి అక్కడ. 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, 5 గొర్రెల మాంసం, ఉడికించిన మాంసమును, 5 మానికల వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను కానుకలుగా తీసుకువెళ్ళెను. ఎన్నండి? మా నోరిపు చెప్పండి రా. 6. ఈ 6 ఎందుకు తీసుకెళ్ళింది అబీగయలు దావీదుకి ఎదురుగా? ప్రభు చిత్తం అయితే ఒక్కొక్క కానుక గురించినటువంటి వివరణ ప్రభు చిత్తం అయితే మీకు గుర్తు చేస్తాను. కానీ ఇప్పుడు కాదు, ఇంకొక అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఈ 6 కానుకలను ఎందుకు సిద్ధపరిచింది, ఇవే ఎందుకు తీసుకెళ్ళింది, దీని వెనక ఆంతర్యం ఏది ఉంది అని మీకు తర్వాత మరొకసారి గుర్తు చేస్తాను. ఇక దావీదును ఎదుర్కోవటానికి ఆమె బయలుదేరిందట. స్తోత్రం. ఇప్పుడు గమనించండి, బాధ్యత పురుషుడిదా స్త్రీదా? కుటుంబ పరువును, కుటుంబ బాధ్యతను నడిపించేది పురుషుడిదే కదా. పురుషుడు తాగి ఇంట్లో సంతోషిస్తూ ఆనందిస్తున్నాడు. కుటుంబం మీదకి కీడు, పరువు పోయే పరిస్థితులు రాబోతున్నాయి. అబీగయలు మొట్టమొదటిగా ఆమె చేసిన పని ఏంటి? అడుగు బయట పెట్టనిది అడుగు బయట పెట్టింది. ఎందుకు బయట పెట్టిందంటే మొట్టమొదటిగా రాయబడి ఉంది, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలి. 6 కానుకలు సిద్ధం చేసి అన్నవాడికిచ్చి పంపించవచ్చు. ఎప్పుడు అడుగు బయట పెట్టని అబీగయలు, కర్మేలులో మాయామనందు బహు ఐశ్వర్యమైన నాబాలుకు భారీగా ఉన్న గుణవతి, రూపవతి అయినటువంటి అబీగయలు అడుగు బయట పెట్టింది. ఏవండి? మొట్టమొదటిగా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. ఇక రెండవదిగా ఆమె ఒంటరిగానే బయలుదేరిందట. ఒంటరిగానే బయలుదేరిందట. ఇక మూడవది, చీకటైనా ఆమె ఆగలేదట. ఎందుకంటే కుటుంబం పాడైపోతుంది, కుటుంబ పరువు పోబోతుంది అని చెప్పి ఒంటరిగానే నిలబెట్టుకోవాలి కుటుంబాన్ని. చీకటైనా పర్లేదు అని చెప్పి గార్ధబొమ్మల మీద వేసుకొని 2-3 పనులను తీసుకొని దావీదుకు ఎదురెళ్ళిందట. మంచి స్తోత్రం చేయండి. ఎప్పుడు అడుగు బయట పెట్టింది, అడుగు బయట పెట్టింది. అక్కడ రాయబడి ఉంటుంది, 25-24లో రాయబడి ఉంటుంది, నీ తప్పు నాదని ఎంచయ్యా. నా భర్త నేను వేరు కాదు, మేమిరువురం ఒకటి. ఆయన తప్పు చేసినా, నేను తప్పు చేసినా తప్పు ఇద్దరిది. నా భర్త చేసిన తప్పు నాదని ఎంచు అని దావీదు పాదాల మీద పడిపోయింది. అక్కడే 28 చదువుకుంటే, నన్ను క్షమించు అని దావీదును వేడుకుంది. ఇప్పుడు అడుగుదాం, అబీగయలు కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని ఒంటరిగా చీకట్లో అడుగు బయట పెట్టి బయటికి వెళ్ళి దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి, క్షమించయ్యా, తప్పు మాదేనయ్యా, తప్పు మాదేనయ్యా, క్షమించయ్యని కాళ్ళు గడ్డలు పట్టుకొని దావీదు గారిని ఆపి దేవుని పేరిట దావీదును ఆశీర్వాద వచనాలు పలికి దావీదు కోపాన్ని చల్లార్చి దావీదు చేతనే ఆశీర్వాదం పొందుకొని బయటకు వచ్చింది కదా. ఇదంతా ఎందుకు చేసిందయ్యా అంటే ఒక్కటే, కుటుంబ పరువును కాపాడుకోవాలి. కర్మేలులో మాయామనందు ఉన్నతమైన స్థితిలో ఉన్న నాబాలు కుటుంబం
పరువు లేనిదిగా అయిపోద్దేమో. పరువు కాపాడుకోవాలి, నా కుటుంబ విలువను కాపాడుకోవాలి, నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలి, నా కుటుంబ గుర్తును కాపాడుకోవాలని చెప్పి అబీగయలు ఆ చీకట్లోనే, ఆ ఒంటరిగానే, ఒక్కటిగా చీకటిగా ఒంటరిగా ఉన్న ఆమె అడుగు బయట పెట్టి వెళ్ళిన ఒకే ఒక్క కారణం చెప్పొచ్చుగా, పరువును కాపాడుకోవాలి. స్తోత్రం. చేతులు ఎత్తి చెప్పొచ్చుగా. చాలేదు, మంచివాడు, మంచి స్తోత్రం. ఆమె ఆశ ఆలోచన ఏంటండి ఇప్పుడు? నోరేసి చెప్పండి. ఎవరి పరువు కాపాడాలి? ఎవరి పరువు అండి? అబీగయలు కుటుంబ పరువు కోసం పాకులాడింది కదా. 3 విషయాలు గుర్తు చేస్తాను. ఆమెలో ఉన్న 3 లక్షణాలు నేను గుర్తు చేస్తాను. అక్క చూసేటట్లేవా? పరువుకు సంబంధించిన విషయం జాగ్రత్త. మరి మొట్టమొదటిగా అబీగయలు పరువు కోసం బ్రతికింది, పరువుగా బ్రతికిందని వాక్యం ఉంది కదా. అది ఎలా బ్రతికిందో మీకు వివరిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిగా ఇంటిలో పరువుగా బ్రతికింది. ఎక్కడ? ఇంటిలో. తెలుగులో చెప్తాను. భర్తను ముందు పెట్టి భార్య వెనక ఉండాలి ఎప్పుడైనా. ఏమండి, మెలుకుతో ఉన్నారండి? భర్తను ముందు పెట్టి భార్య వెనక ఉండాలి. కానీ నాబాలు ఎలాంటి వాడండి? మొరటోడు, మూర్ఖుడు, పరమ దుర్మార్గుడు, తాగుబోతాడు. అబీగయలు ఎలాంటిదండి? సుబుద్ధి కలిగింది, రూపవతి. దావీదు పని వాళ్ళను పంపించాడు. ఆ భర్తలో ఉన్న లోపాన్ని పట్టుకొని, భర్తలో ఉన్నటువంటి బలహీనతలు పట్టుకొని, భర్తలో ఉన్నటువంటి ఆ లోభితనాన్ని పెట్టుకొని పెత్తనం చలాంచలా. భర్త ఎలాంటి వాడైనా కానీ ఇంటి పరువు నిలబెట్టుకోవాలి. గట్టిగా రండి అనేది వాళ్ళు ఎవరా? ఇంటి పరువు నిలబెట్టుకోవాలని చెప్పి భర్తను ముందు పెట్టి, ఏ స్త్రీ అయితే ఇంట్లో భర్తను ముందు పెట్టగలుగుద్దో, ఏ స్త్రీ అయితే ఇంట్లో అనుకువగా, కొద్దిగా, మెత్తగా, మాట బయటికి దాటకుండా ఉండగలిగి మాట్లాడుద్దో, ఆ స్త్రీ కుటుంబ పరువును కాపాడుకునే లక్షణం కలిగింది. నీకు అర్థం కాకపోతే ఇంకొంచెం తెలుగులో చెప్తా. పనివాళ్ళు వచ్చి నాబాలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఉపకారం చేయను ఆయన. భర్త తాగుబోతాడు, మొరటోడు, ఏమంటే పరమ దుర్మార్గుడు, ఈ లక్షణాలు ఉన్నాయి. అబీగయలు ఆ ఇంట్లోనే ఉంది. నన్ను క్షమించి నేను అంటున్నానని, నీకేం తెలియదు, ఊరుకో, నేను మాట్లాడతా వాళ్ళతో అని చెప్పి భర్తను బయటికి నెట్టేసి, పక్కకి నెట్టేసి, నోరు మూయించి ఆవిడ గారు వచ్చేమని మాట్లాడిందా? మరి చెప్పు, ఆ మాట మీకు అర్థమైందా? భర్త బలహీనుడే కాదంట్లా, తాగుబోతోడే, మొరటోడే, పరమ దుర్మార్గుడే కాదనంట్లా. భర్త బలహీనతను పట్టుకొని ఆమె ఇంట్లో పెత్తనం చేయడానికి ఇష్టపడలా, భర్త నోరు మూయించడానికి ఇష్టపడలా, భర్తను ముందు పెట్టింది, ఆమె అనుకుంటూ మొదలెట్టింది. ఇంటి పరువును కాపాడుకుంది. నా భాష మీకు అర్థం కాకపోవచ్చు, నేను తెలుగులో కూడా చెప్తా. ఏ స్త్రీ అయితే, నన్ను క్షమించండి, పనోడొచ్చి అబీగయలతో ఈ వార్త చెప్పేంత వరకు అబీగయలకి ఏం తెలియదు. అంటే ఇంట్లో ఎట్లా ఉంటుందండి? మెత్తగా, మెల్లగా, స్వరం బయటికి రాకుండా మాట్లాడుతుంది. ఏ స్త్రీ అయితే భర్తను ముందు పెట్టి భర్త విలువను కాపాడుద్దో, ఏ స్త్రీ అయితే ఇంట్లో కొద్దిగా నోరు తెరిచి మాట్లాడకుండా మెత్తగా మాట్లాడేది, సౌండ్ చేయకుండా మాట్లాడేది కనుకైతే అబీగయల్లేగా కుటుంబ ఇంటి పరువును కాపాడుకున్నోళ్ళు ఉన్నట్టే. సంతోషిస్తూ స్తోత్రం. అబీగయల్ లాంటి వాళ్ళు ఈ రోజుల్లో దొరుకుతారా? సీరియస్గా చెప్పండి. పరువు గురించిన భయం ఎక్కడిది? అసలు పరువు అంటే ఏంటో తెలుసా? మా నాన్న చెప్పేవాడు, పరువు పోతే ప్రాణం పోయిన దాంతో సమానమని. పరువు తీసుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఎందుకంటే పరువు పోతే విలువ పోయినట్టు, పరువు పోతే గౌరవం పోయినట్టు, పరువు పోతే గుర్తు పోయినట్టు. అది నీ వాళ్ళ మధ్య అయినా, అయిన వాళ్ళ మధ్య అయినా, ఇరుగు పొరుగు వారి మధ్య అయినా, నీ ముఖ పరిచయం ఉన్న వాళ్ళ మధ్య అయినా, పరువు తక్కువ పనులు చేసి నాకు ఎవ్వరు విలువ ఇవ్వట్లేదు దొంగేడుపులు ఏడిస్తే బాగోదు.
దేవునికి స్తోత్రం. అబీగయలు భర్తను ముందు పెట్టింది. ఆమె నోరు తెరిచి ఇంట్లో నోరు వేసుకొని మాట్లాడేది కాదు. అబీగయలు పనివాడు వచ్చి జోక్యం చేసుకొని పనివాడు అమ్మా అని పిలిచే స్థితిలో అబీగయలు ఉందంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అబీగయలు ఇంటి పరువును కాపాడే లక్షణం కలిగింది. పనోడే అంటాడు నీ భర్త పనికి మాలోడని. పనికి మాలినోడే. ఎవరైనా వచ్చి అధికారం కలిగిన వాళ్ళు మాట్లాడటానికి, ఆ గ్రామంలో ఉన్నోళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే ఆయనకేం తెలుసు, నేను మాట్లాడేది, నాకు బుర్ర ఎక్కువ, నాకు తెలుగు ఎక్కువ, నేను బాగా చదివా, నాకు జ్ఞానం ఎక్కువ, ఆయనకేం తెలుసు, తాగుబోతాడు, డింగు డింగు అని చెప్పి ఆయన పక్కకి నెట్టేసి ఆమె నిలబడింది కాదు. అమ్మా వినండి, ఇంటి పరువును కాపాడాల్సిన బాధ్యత స్త్రీదే. ఏంటి ఇంటి పరువు? భర్తను ముందు పెట్టడమే నీ ఇంటి పరువు నిలబెట్టడం. ఇంట్లో స్త్రీ కొద్దిగా ఉండాలి మాటలో. కొంచెం తెలుగులో చెప్తా. గొంతు చేసుకొని అరవకూడదు ఇంట్లో. అరిశావా? నో. ఇంటి పరువు తీసింది ఇవే. ఏంటి ఇలా కూడా పోతాయా? తెలియట్లే మీకు? పాపంలో ఉన్నవాడికి అది పాపం అని తెలియదట, వ్యసనాల్లో ఉన్నవాడికి అది వ్యసనం అని తెలియదంట, ఎంజాయ్గా ఉంటుందట, ఆనందంగా ఉంటుందట. దిగేంతవరకే. దిగిన తర్వాత అది మాలోకం, భూలోకం, యమలోకం. ఒడ్డును పడే ఛాన్స్ వచ్చినప్పుడు ఒడ్డుకి ఎక్కని చూసావా, అది నరకం. నేను ఇక ముగించి అమ్మగారి నిద్ర వస్తాను. మొట్టమొదటిగా ఇంటి పరువు నిలబెట్టుకుంది. ఎలా నిలబెట్టింది చెప్పండి? భర్తలో ఉన్న లోపాలు ఎత్తి పట్ల భర్తను ముందు పెట్టింది, భర్తకు సపోర్ట్కి నిలబడదే. రెండోది, ఇంట్లో నుంచి నోరు బయటకు తీసి మాట్లాడింది కాదు, ఎప్పుడు చూసినా మెత్తగా మాట్లాడేది. ఈ లక్షణం అబీగయలుకు ఉంది. ఉండటం వల్ల ఏం జరిగిందంటే ఇంటి పరువు బయటికి పోలా. అర్థమైనవా? పైకి మెట్టు, చేనికి గట్టు, ఇంటికి గుట్టు. బుర్రండోళ్ళకి ఎవరికైనా మాటలు అర్థమవుతుంది. ఏమంటే స్త్రీ నోరు బారేసుకునేది అయితే ఏమంటారండి? ఇంకొంచెం తెలుగులో మాట్లాడితే ఏమనుకోరుగా అనమంటారా? మీరు నాకు సపోర్ట్ చేస్తేనే మాట్లాడగలను ఆ విషయాన్ని. ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేకపోతే మాట్లాడచ్చా? అబీగయల్లో వాళ్ళు ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ కొందరు ఉంటారులేండి. కొందరు స్త్రీల స్వభావం ఎలా ఉంటుందంటే, నేను తెలుగులో చెప్తున్నా, ఇంగ్లీష్లో కూడా మీరు అర్థం చేసుకోండి. అమ్మగారు రోడ్డు ఎక్కి మాట్లాడితే అయ్యగారిని ఏమంటారో చెప్పండి మీరు. హలో అంటే నేను చెప్పమంటారా? బాధగా మాట్లాడినా, ఇబ్బంది అనిపించినా, మీకు గుండెలు కోసినట్టు అనిపించినా, నేను ఒకటి పెత్తనం చేస్తుందంట. ఎవరు పెత్తనం చేయాలా? ఏందో ఇప్పుడు ఎవరు మీద పెత్తనం చేస్తుండ్రు? ఇది కుటుంబ విలువ. ఇంటి పరువు పోయేది ఇక్కడే. పురుషుడు ఉన్నంత వరకే నీకైనా, కుటుంబానికైనా, ఇంటికైనా విలువ. పురుషుడు అనబడిన శిరస్సు పోయిందో నీ ఇంట్లో వాళ్ళే నీకు వ్యక్తం చేయం. కొంచెం నా భాష అర్థం చేసుకోండి. ఇక రెండవది, అబీగయలో రెండవ లక్షణం ఏంటంటే, భర్త బాధ పెట్టేవాడైనా భర్త పరువు తీల. ఆమెను కూడా అనరమ్మా వాళ్ళు, అనరు, వాళ్ళకి ఎట్టం లేదుగా. భర్త బాధ పెట్టేవాడైనా చెప్పండి, భర్త పరువు తీల. భర్త ఎలా అంటాడు? మరచోడు, మొండోడు, పరమ దుర్మార్గుడు, తాగుబోతాడు. ఏమండి? నాకు ఆన్సర్ చెప్పండి. ఏ రోజైనా అబీగయలు నాబాలుతో గొడవ పెట్టుకుందా? చికాకు పెట్టుకుందా? నలుగురు పిలిచిందా? గద్దించమనందా? పంచాయతీ పెట్టిందా? పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టొచ్చిందా? కౌన్సిలింగ్ ఇప్పించిందా? బతుకు జట్కా బండికి అని పంపించిందా? చెప్పండి. మరి ఏం చేసిందమ్మా? భర్త పరువును కాపాడుకుంది. ఏ స్త్రీ అయినా సరే భర్తలో లోపం కనుగొన్నప్పుడు దాన్ని ఆయుధంగా పట్టుకుంటారు. అవసరాన్ని బట్టి ఆ ఆయుధాన్ని రెట్టింపు చేస్తారు. కానీ అబీగయలు ఎంత మంచిదో తెలుసండి? భర్త పరువు పోతే నా పరువు పోయిన దాంతో సమానమని భర్త పరువును కాపాడింది. ఏ స్త్రీ అయితే, నన్ను క్షమించండి, భర్త పరువును తీసేది భార్య ఎప్పుడో చెప్పండి, ఎక్కడో చెప్పండి. భర్త పరువు ఎక్కడ తీస్తారండి భార్య? గట్టిగా పుట్టినింటికాడికి పోయాక అమ్మతో అయ్యతో చెప్పే మాటలు ఉంటాయి. ఏం శాతకానోడు?
ఎవరమ్మా ఏం తాగి పట్టించుకోడండి. పాపం అబిగేలు ఎంత మంచిదో తెలుసండి. తినదా తినలేదా అని కూడా చూడడం, తాగటం డొల్లాడటం, ఆలోచన బట్టి అతను నడిచాడు. ఎంత బాధించినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత రోత చేసినా, ఎంత గాయపరిచినా గుండెల్లో పెట్టుకుంది నాభాలను. కానీ పొర్రపాటు నోరు తెరిచి బయటికి చెప్పాల, భర్త పరువు తీయలా. చేతులు చెప్ప, భర్త పరువు తీయలేదండి. ఈ రోజుల్లో అలాగే భర్త పరువు తీయకుండా కాపాడుకునే భార్యలు ఉన్నారా? మీకు అర్థం కావట్లా. పరువు పోతే నలుగురు మధ్య నీ విలువ పోయింది. ఏదో అంటారుగా తీసేస్తారని, నిన్ను ఖచ్చితంగా తీసేస్తారు. ఎందుకు చెప్పమంటారా? పరువు పోయాక ఇంకేముంటుందండి అక్కడ. ఏనా అంతేనమ్మా? సరే అమ్మా, నన్ను క్షమించండి. భర్త ఇలాగ ఉన్నా కానీ భర్త పరువు తీసేది భార్య ఎక్కడంటే పుట్టింటి కాడే. నేనే మొత్తం లాక్కొత్తనా, నువ్వా? ఆయన కాకుండే మొత్తం నువ్వే లాక్కొత్తనా? నేను లేకపోతే మొత్తం నాదే. ఆయన వాళ్ళు ఏమైంది? ఆయనకి అసలు చేత కాదు, మొత్తం నేనే. ఇంకేమో రాజ్యం వెలుకో. భర్త బలహీనతను బయట పెట్టకుండా, భర్త లోపాన్ని బయట పెట్టకుండా, భర్త తప్పిదాన్ని బయట పెట్టకుండా పుట్టినింట్లో కూడా గనుడిగా చూపించే భార్య భర్త పరువును కాపాడుకునే భార్య. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళే. భర్త పరువు పోతే నా పరువు పోయినట్లేనని ఎక్కడ చులకన చేయకుండా, ఎక్కడ విలువ లేకుండా మాట్లాడకుండా, ఎక్కడ అతని గౌరవానికి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా పరువును కాపాడుకునే భార్యలు లేరు. ఎప్పుడు చూసినా అతని లోపాన్ని చూపించడమే, అతని పొరపాటు ఎత్తి చూపించడమే. నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు చంపుకు తినేదానివే కనుక అయితే నన్ను క్షమించండి. భర్త పరువు ఎవరో తీయట్లా, నువ్వే తీస్తున్నావు. ఇంటి కాదు, భర్త పరువే. కానీ అబీగయలుకు చేతులెత్తి దండం పెట్టొచ్చు అంటలేదు ఆమెనని వాళ్ళు. ఎందుకో చెప్పమంటారా? భర్త పరువును కాపాడింది. కొట్టేవాడు, తిన్నాదా తినలేదా పట్టించుకునేవాడు కాదు, అస్సలు చూసేవాడు కాదు. ఆలనా పాలన ఏమీ లేదు, అసలు ఆ ఉన్న సంగతే మర్చిపోయాడు. అలా ఉన్నా కానీ అబీగయలు భర్త పరువు తీసిందా? ఏం మాట్లాడియాలా? భర్త పరువు తీసిందా? తీయలేదండి. ఎంత చక్కగా చూసుకుందండి. నాకు అనిపించింది, పరువు కోసం బతికే వాళ్ళు ఉంటే ఎలాగనే ఉంటారేమో అనిపించింది. భార్యలు అలాంటి వాళ్ళు దొరకటం అదృష్టం. కానీ పరువు కోసం బతికేవాళ్ళు కావాలి. భర్త పరువు పోతే నా పరువు పోయిందంత సమానమని పుట్టినింట్లోనైనా ఎక్కడైనా సరే భర్తను చులకం చేసి మాట్లాడటం, విలువ లేకుండా మాట్లాడటం, ఇంకో ఒక రకం చెప్పాలంటే పక్కకి నెట్టేసి మాట్లాడటం, ఆయనకేం తెలుసు అన్నట్టు విర్రవీగుతూ మాట్లాడటం, ఇలాంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో భర్త పరువును తీసిన భార్యలు వాళ్ళు. కానీ అబీగయలేగా భర్త బాధ పెట్టేవాడైనా భర్త పరువును కాపాడింది. ఈ రోజుల్లో అబీగయ లాంటి వాళ్ళు ఉన్నారా? చెప్పరు. మూడవది, కుటుంబ పరువు నిలబెట్టుకుంది. స్తోత్రం. కుటుంబం, ఇందాక ఇల్లు అన్నాను, వాళ్ళు ఉంటున్న ఇల్లు. భర్త అన్నాను, కట్టుకున్న భార్య లేక భర్త. ఈ ఒక్కడితో అయిపోలా, కుటుంబం అనేది ఒకటి ఉంటుంది. అర్థమైందమ్మా? కర్మేలులో మాయామనందు నాబాలు కుటుంబం ఉందట. అతడు కాలేబు సంతతికి చెందినవాడట. నాబాలు కుటుంబ పరువును నిలబెట్టింది అబీగయలు. కుటుంబం బాగలా, కుటుంబంలో ఉన్న వ్యక్తులు బాగలేదు. కానీ విచిత్రం ఏంటంటే కుటుంబ పరువును కాపాడుకుంది. వీ కుటుంబం వాళ్ళు ఎట చేస్తున్నారు, నేను ఎట్ట చేస్తే వీళ్ళకి ఏమైందంటే ఇంకా వాళ్ళు ఎట్ట చేస్తున్నారు, నేను ఎట్టయినా చేయొచ్చు అని చెప్పి కుటుంబాన్ని గురించి ఆలోచించకుండా, కుటుంబ బాంధవ్యాల గురించి ఆలోచించకుండా ఎలా పడితే అలా జీవించింది కాదు అమ్మా. కుటుంబ పరువును కాపాడుకుంది. చేతులు రావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు పాయింట్కి వస్తాను. ఎక్కడైనా రోడ్డు మీద చిన్న గొడవ అయితే, గొడవకు దిగితే నువ్వు గొడవ పడతా ఉంటే నిన్ను పట్టుకొని ఏమంటారు? పలానోళ్ళ తాలూకా, పలానోళ్ళ అమ్మాయి, పలానోళ్ళ భార్య, పలానోళ్ళ ఇంటి పేరటోళ్ళు,
ఫలానా అర్థమైందా? తప్పు చేసి రోడ్డు మీద గొడవ పడుతున్నా నువ్వు, మరి ఫలానా వాళ్ళని ఎందుకు అంటున్నారు? ఓ నోరు మూసుకొని చెప్పేంది? ఫలానా వాళ్ళు ఎందుకు అంటున్నారమ్మా కదా? నీకంటూ ఒక కుటుంబం ఉంది. స్తోత్రం. కుటుంబంలో నీకంటూ కుటుంబం అంటూ ఒకటి ఏర్పడదు. లింగం అంటూ నువ్వు ఒక్కదాని వేలేవు. ఈ ప్రక్క కొన్ని కుటుంబాలు, ఈ ప్రక్క కొన్ని కుటుంబాలు, వెనక కొన్ని కుటుంబాలు, ముందు కొన్ని కుటుంబాలు, అన్ని కలిసి ఉన్నాయి. ఈ కుటుంబాల మధ్యలో నీవు ఒక కుటుంబంగా ఉన్నావు. ఏదైనా పొరపాటుగా పరువు తక్కువ పని చేసావా, ఫలానోళ్ళ కుటుంబం తాలూకా, ఫలానోళ్ళ తాలూకా అని నిన్నే కాదు, నీ ఇంటి పేరటోళ్ళందరినీ, నీకు సంబంధించిన కుటుంబం వాళ్ళందరినీ కూడా అదే ఘాటిని కట్టేసి అవమానిస్తారు. అబీగయలు కుటుంబ పరువును కాపాడుకుంది. మంచి స్తోత్రం. చూసారా, ఈరోజు నా మాటలు అస్సలు ఎక్కువ నాకు అర్థమైందిగా. నాకు ఆన్సర్ చెప్పండి. అబీగయలు లేని వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. ఏదో ఒకటి తేల్చి చెప్పండి. అబీగయలు లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఉంటే ఉన్నారనండి, లేకపోతే లేరనండి. మీరు మౌనంగా ఉండి మా ప్రాణాలు తీకండి. ఉన్నారా లేరా? ఏదో చెప్పండి అమ్మా. మీకు ఎట్ట కాదులే కానీ నా దారిలో నేను వెళ్ళిపోతాను. మంచి స్తోత్రం. మీరు ఇలా నోరు తెరవరని నాకు తెలుసు. నా దేవుడు నాకు ఒక మార్గాన్ని పెట్టాడు. సరే, మొట్టమొదటిగా పరువుగా బతకాలి అని అనుకునే వాళ్ళు ఎవరో చేయొద్దండి. రెండు చెవులతో విన్నావా లేదా? వాళ్ళు పుసుకుని చేయెత్తారని చేయెత్తావా? పుల్లాప ఎందుకు చేత్తావు? ఇంకోసారి చెప్పు, కొంచెం సారి చెప్పు. చేయించుకునే పరువు అంటే ఏంటి చెప్పండి. ఒకటి, చేయించొద్దన్నాగా. 2, 3. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ మాట. ఏమండి? విలువగా కాదండి, పరువుగా చేయించండి. ఈ రోజుల్లో పరువుగా బతకాలి అన్న భయం ఉందా? నా మాట మీకు అర్థమవుతుందా? పరువుగా బతకాలి, పరువు పోతే ప్రాణం పోయిన దానితో సమానమని పరువుగా బ్రతికే వాళ్ళు ఈ రోజుల్లో తక్కువ. భయం లేకుండా విచ్చలవిడిగా లోక సంబంధమైన కార్యాల మునిగి తేలుతున్న వాళ్ళు ఎక్కువ. సమాజంలో విలువ ఉండాలన్నా, సంఘములో విలువ ఉండాలన్నా, బంధువుల మధ్య విలువ ఉండాలన్నా, తోటి వారి మధ్య విలువ ఉండాలన్నా పరువుగా బతకడం నేర్చుకోవాలి. పరువు తక్కువ పనులు చేయటం, నాకు విలువ ఇవ్వట్లేని దొంగేడుపులు ఆడవటం అవసరమా? పరువు తక్కువ పనులు చేయకూడదు. నేను అంటాను, ఇప్పుడున్న ఈ సొసైటీలో, కాలం ప్రభు రాకడ సమీపంగా ఉన్న ఈ దినాల్లో పరువుగా బతికే వాళ్ళు బహు తక్కువ. స్త్రీల సమాజమా, నేను మీతోటి అంటున్నాను, పరువుగా బతికే వాళ్ళు బహు తక్కువ. పరువు కలిగి బ్రతికే వాళ్ళు కొందరే ఉన్నారు. స్తోత్రం. ఒకప్పుడు స్త్రీ ఇంటి నుంచి బయటకు వచ్చేది కాదు. కుటుంబాన్ని అంటి పెట్టుకొని, కుటుంబ బాగోగులు చూసుకుంటూ, కుటుంబ అవస్థతలు తీర్చుకుంటూ, కుటుంబమే ప్రపంచంగా బ్రతికిన స్త్రీ ఈ రోజున సోషల్ మీడియా చేతికి వస్తే ప్రపంచం ఎడిపోతుంది, స్త్రీల సమాజం ఎడిపోతుంది. కుటుంబంలో పరువు, ఒక ప్రతిష్ట అనేది ఏడ్చి వచ్చింది కదా. దాని గురించి ఆలోచన లేదు. నా సరదా, నా సంతోషం, నా ఇష్టం లేరా? తర్కవాదం, తండవాదం చేసి శోధించేవాళ్ళు. సీరియస్ వెళ్ళాలి, అందరూ నాకు సీరియస్ చూస్తున్నారు. వాళ్ళు అంత సీరియస్ తిట్టేవాళ్ళు. కోపం వస్తే తర్వాత చూసుకుందాంలే, దేవుడే నిన్ను సమాధానపరచును గాక మన ఇరువురిని అనండి. ఆమేనని. పరువుగా బతకాలి అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా భయంతో బతుకుతారు. ఎక్కడున్నా. మొన్న ఒక సిస్టర్ గారు నాతో అంటుంది, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఎందుకమ్మా, ఏమైందని అంటే అంటది, అమ్మాయి డిగ్రీ పూర్తయింది అయ్యగారు, అమ్మాయితో చెప్పాం మీకు మ్యారేజ్ చేస్తాం, చదువుకుంటారంటే చదువుకో, లేదంటే నీకు మ్యారేజ్ చేస్తాం, చదువు అవ్వకపోతే
ఎట్లా పాస్ అయ్యావు కదా ఒక్కటి చాలే మ్యారేజ్ చేస్తామని చెప్పారట. ఆ అమ్మాయి అడ్డం తిరిగి నేను చదవాల్సింది అందట. మా తప్పుగా ఏమనలేదమ్మా, చదవాల్సిందే అందట. ఏమో మళ్ళీ 15 రోజులకి మనసు మార్చుకుని అందట మ్యారేజ్ చేసుకుంటాను అందట. విచిత్రం ఏమిటంటే అప్పుడు ఒక బామ్మ పిలిచిందట, నాకు ఇష్టమైన వాళ్ళతోటే మ్యారేజ్ జరగాలి. అర్థమైందమ్మా? ఆల్రెడీ ఎవరినో చెప్పండి, ప్రపంచంలో మీరు లేరా? ఉంటే నోరిపి చెప్పండి. ఎవరినో వాళ్ళ అమ్మ నాన్న చెప్పారట, అమ్మా ఇది కరెక్ట్ కాదు కదా, అది కాదు కదమ్మా, ఇది కాదు కదమ్మా, మంచి సంబంధం చూస్తూ చేస్తామమ్మా, నీ లైఫ్ బాగుండేటట్టు చేస్తాం, ఒక్కదాని ఒక కూతుర్ని ఎట్లా చేస్తాం తల్లి అని అంటే సావనన్న సస్తా. ఏది ఏదంటే ఏదంటే నేను ఒక మాట అంటాను, కోపం రాదు కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న యాకోబు గారిని ఒకసారి అడిగి చూడండి, హ్యాపీగా ఉంటున్నారా? ఒక్కేడేడు రాహేలు మీద ప్రేమ చేత 7 ఏళ్ళు కొలువు చేశాడు. గేదెల కాడ ఎత్తాడు, గొర్రెల కాడ ఊడ్చాడు, వాటిని అడవి తోలకెళ్ళి మేపకొచ్చాడు. 7 ఏళ్ళు. అమ్మగారు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్నాడు. ఈ లోపల అర్ధరాత్రి పెళ్లి చేశారు, లేయా నుంచి కట్ట పెట్టారు. తెల్లారు చూసుకుంటే లేయ దెబ్బ పేదాలు మొక్కుంది అన్నాడు. మామతో గొడవ వేసుకుంటే, అబ్బాయి ఇప్పుడేం గొంపలేం కొట్టుకుపోయాయా, కొలువు చేయి, ఇళ్ళరెక్కంగా ఉంటానంటే నేను వద్దంటానా, చిన్న కూతురు కూడా ఇచ్చి పెళ్లి చేస్తా, ఇళ్ళరెక్కంగా పడుండు అని చెప్పి అన్నాడు. రాహేల మీద ఉన్న ప్రేమ చేత అబ్బాయి గారికి మళ్ళా 7 ఏళ్ళు కొలువు చేసాడట, ఎత్తిపోయటం. చివర్లో అతడు అంటాడు, 1 ఏడేడు 2 ఏళ్ళు 14 సంవత్సరాలు 7 రోజులు 7 సంవత్సరాలు 7 రోజుల్లా కలిసిపోయినాయి అట. ఎంత ప్రేమో, అంత పిచ్చి ప్రేమలు ఉంటాయా నా తల్లి. ఒకవేళ 1 ఏడు 2 ఏళ్ళు 14 పెళ్లి చేశాడు. పెళ్లి చేశాక సుఖంగా ఉన్నాడా పితాపుత్ర? నేను చెప్పనా, ఒకటే మాట చెప్తాను, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటమే దేవుని కృప. మనం ప్రేమించే వాళ్ళకి మనం కాంప్రమైజ్ అవ్వాలి, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో కాంప్రమైజ్ అవుతారు. ఏది బెటర్ చెప్పండి? అమ్మాయి అన్నదట ఆడితోటే పెళ్లి, లేకపోతే చచ్చిపోతాను. ఆల్రెడీ గొడవ వేసుకొని వాళ్ళ నాన్నగారు చాలా చేశాడట. గొడవ వేస్తే ఫ్యాన్కి వేసిందట. చివరి క్షణాలు తీసి హాస్పిటల్కి వేసి బయటికి తీసుకొస్తే బతికిందట. మళ్ళీ అడిగిందంట, అమ్మా వద్దురా, నీ లైఫ్ చూసి మేము చెబుతున్నాం తల్లి, వద్దమ్మా, ఒక్కదాని ఒక కూతురివమ్మా, జాగ్రత్త చేస్తాను తల్లి అంటే, లేదు ఏది నాకు ఆడికి వచ్చి మనం ఫోన్ చేసి అంటది, ఏడ్చుకుంటానా, ఏం చేయాలి ఈ బిడ్డని. నాకు గుర్తొచ్చిందండి, యాకోబు గారు గుర్తొచ్చాడు అమ్మగారిని చూస్తే. కూతురు పరువు తీసిందిగా. ఎవరంటే యాకోబు గారు పరువు తీయలేదా? దీనా పరువు తీయలేదా? యాకోబు దీనాన్ని బట్టి గుండెలు బాదుకుని ఏడ్చాడు, రోధించాడు, రోదన చేశాడు. కారణం ఏంటంటే కూతురు పరువు తీసింది, గుండెలు బాదుకుని ఏడ్చాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఆ తల్లి నాతో మాట్లాడితే ఇలా అంటుంటే నేను అన్నాను, వదిలేరాదు, వద్దయ్యా, అసలు కుదరదయ్యా, ఆ మాట లేదయ్యా, జీవితం ఆగం అయిపోద్దయ్యా, మరి చస్తారంటుందిగా, పోనిస్తానా, ఎటబానిస్తావయ్యా, ఒక కూతుర్ని ఎటబానిస్తావయ్యా అని అన్నది. నేను ఒకటన్నా, అది కాదు ఇది కాదంటే ఎట్టమ్మా అంటే, ఒకసారి చెప్పు చూస్తానయ్యా అంది. చెప్పు చూసిందట. మళ్ళీ చెప్పు చూసినా మళ్ళీ అదే పాట. నా మాట మీకు అర్థమైందా? నాతో ఏడ్చుకుంటా అంటుంది, అదన్నా చావాలి, మేమన్నా ఎవరో ఒకళ్ళు చావాలి, లేకపోతే అబ్బాయి మారేటట్లేదని పూర్తి డిసిషన్కి వచ్చారు. ఇక అమంటుంది, నేనే పోతా ముందు, ఇక నా కూతురు పరువు, నా బతుకుండంలోనే నా కూతురు నా పరువు తీసినట్టు నాకు ఎంత బాధ, నా వాళ్ళ మా వాళ్ళ ముందు అయినోళ్ళ ముందు నాకు ఎంత అవమానం అని అంటూ 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 అంది. అంటే నేను అన్నాను కదా, అదేదో ఆమెకే చెయ్యి, నీకు అర్థం కాదులే. తల్లి తలదించుకుంటుందేమో, నా తండ్రి పరువుకు పోతే తలదించుకొని అవమానించబడతాడేమోనని బిడ్డలు ఎవరైనా సరే నా తల్లి తలదించకూడదు, నా తండ్రి తలదించకూడదు, వాళ్ళు తలదించుకునే పరువు తక్కువ పనులు నేను చేయకూడదని ఏ బిడ్డలు ఆలోచిస్తారో ఆ బిడ్డలు ధన్యులు.
ఈరోజు అలా ఆలోచించే వాళ్ళు లేరు. నేనంటాను, మీకున్న ప్రేమ బిడ్డకు లేదు కదా, ఇక ఉన్నా ఒకటే. హెల్ప్ మీ కొంచెం. నేనంటాను, పరువు కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఇప్పుడున్న ఈ కాలంలో, కుటుంబ వ్యవస్థలు పాడవుతున్న ఈ కాలంలో, సోషల్ మీడియాలో అభిగాయాలు మొట్టమొదటిగా అడుగుపెట్టి కుటుంబ పరువును కాపాడుకున్న ఈ కాలంలో, నన్ను క్షమించండి, స్త్రీలు ఒక రకంగా చెప్పాలంటే ఇల్లుని విడిచి బయటికి వచ్చి లోకరీతిగా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్న కాలంలో మనం ఉన్నాం. కనుక నేను ఒకటే చెప్తాను, పరువును కాపాడుకోగలగాలి, పరువుగా బ్రతకటం నేర్చుకోవాలి. మంచి స్తోత్రం. ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? నువ్వు పరువు తక్కువ పనులు 100 చేయక్కర్లా, ఒకటి చేసినా చాలు. పరువు పోవటం అంటే విలువ పోయినట్టే, పరువు పోవటం అంటే ఘనత గౌరవం పోయినట్లే, పరువు పోవటం అంటే గుట్టు బయటికి పోయినట్లే. నా ప్రియమైన వల్ల నేను ముగిస్తున్నాను. పరువు కాపాడుకున్నట్టే మనకున్న భాగ్యం. స్త్రీలారా, అబీగయీలు పరువును కాపాడుకుంది. ఈరోజు నిజముగా బాధ్యత గల స్థానంలో ఉండి ఉంటే, ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక కూతురుగా, ఒక వదినగా, ఒక అత్తగా, ఒక కోడలిగా, వగేరా వగేరా, నువ్వు ఏ స్థానంలో ఉన్నా పరువుగా బ్రతకటం నేర్చుకో. దేవునికి స్తోత్రం. అబీగయీలు కుటుంబం చరిత్రలో నిలబడది. దైవ గ్రంథంలో వాళ్ళ కుటుంబం గురించి రాయబడదంటే ఆమె పరువు కోసం బ్రతికింది. ఈరోజు నేను ఒకటే అంటాను, పరువుగా బ్రతకండి, పరువు తక్కువ పనులు చేయకండి, పరువు పోగొట్టుకొని బ్రతకమాకండి. ఓ చిన్న ఉప్పు కోసమే మా అమ్మ చెప్పింది, పరువు పోతే. ఏమండి, పరువు కోసం బ్రతికే రోజులు ఈ రోజుల్లో భయాలు లేవు. విచ్చలవిడిగా బ్రతికే రోజులు వచ్చాయి, భయం లేకుండా బ్రతికే రోజులు వచ్చాయి, పరువు గురించిన ఆలోచన లేని వారిగా బ్రతుకుతున్న రోజులు వచ్చాయి. నా ప్రియమైన వారులారా, ఈ మాట విన్నాకైనా పరువులతో బ్రతకటం నేర్చుకుందావు గాక. పరువుగా బ్రతుకు 4 రోజులు బ్రతికిన. ఎన్ని రోజులు? నెంబర్ 2, భర్త పరువును కాపాడే వాళ్ళు చేస్తాడు. అట్టాటోడు ఇట్టాటోడు ఇవన్నీ నాకు వద్దు. భర్త పరువును కాపాడుకుంటున్నాను అన్నోళ్ళు చేస్తాడు. ప్రశ్న అర్థం కాలేదా? మళ్ళీ అడగమంటారా? మరి అర్థమైతే అర్థంగా ఎందుకు చూస్తుంటారు? నాకు వెళ్ళి నీరసంగా మొహం పెట్టుకొని ఏదో భర్త పరువును కాపాడుకుంటున్నానన్న స్త్రీ ఉండి చేతండి. అబీగయీలకి వీళ్ళకి పోలిక ఎట్టండి? ఏమండి, అబీగయీలకి వీళ్ళకి పోలిక ఎట్ట వర్ణించాలండి నేను? అమ్మా, భర్త బాధించేవాడైనా భర్త పరువును కాపాడింది. నిజంగా కట్టుకున్న భర్తకి పరువును కాపాడాలన్న బాధ్యత నీకుందా? ఏందో సీరియస్గా చూస్తున్నాయండి. పరువుగా కాపాడాలి, నా భర్త పరువు కాపాడాలి అని ఆలోచన నీకుంటే భర్తను ఎక్కడ తలదించనియోగా మాట్లాడరా? భర్తను ఎక్కడ తలదించనియోగా ఎన్ని మాట్లాడరా? అవునమ్మా, భర్త అంటే భర్త వేరు భార్య వేరు కాదు కదండి, వాళ్ళు ఏక శరీరులు అనండి. ఆమెను ఏక శరీరులు అనే వాక్యంలో ఉంది. నేను అంటాను, ఒక భార్యగా నీ భర్త పరువును కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా? అబీగయీలు భర్త తాగుబోతుడైనా, మొరటోడైనా, మొండోడైనా, పరమ దుర్మార్గుడైనా, ఎదురొస్తున్నామా పడుకో లేకపోతాం, పరమ దుర్మార్గుడైనా భర్తకు సపోర్ట్ చేసి నిలబడదే. భర్తకు ఎక్కడ పరువు పోయే పరిస్థితులు రానియలేదు. అడిగేవారు, అబీగయీలు మీ భర్త ఎట్టటాడు, వాళ్ళు చెప్తున్నారు తేడా అని చెప్తున్నారు, ఏమ్మా ఎట్టుంది ఇంట్లో అంటే, నా భర్త బంగారులా చూసుకుంటున్నాడు. భర్త బాగా చూసుకోవట్లేదు అని ఏం చెప్పింది? బంధువులు వచ్చి అడిగారు, ఏమ్మా నీ భర్త మంచోడు కాదు గంటగా, తాగుబోతుడు అంట కదా అని అంటే అంటది, తాగుబోతుడే కాదని అంటలే, కానీ నన్ను మాత్రం బంగారులా చూసుకుంటాడు. అందరూ వీళ్ళు ఆమెనని వాళ్ళ గొంతులో దిగితేనేగా మాట. సహిస్తుంది. ఎందుకు సహిస్తుంది? కడుపు మంట. క్షమించండి. ఏమంటే, భర్త పరువుని కాపాడే విషయంలో భర్త బలహీనతలు చూడాల, భర్తను మాత్రమే చూసింది.
నాకు ఈ భర్త కావాలి అనుకున్న వాళ్ళే పరువును కాపాడుకోవటానికి తాపత్రయపడతారు. ఎవరు కావాలనుకుంటే కొద్ది సౌండ్ పెంచుకో. అనుకున్నోళ్ళే భర్త పరువు కాపాడుకుంటారు. నిజంగా చెప్పమంటారా? భర్త పరువు నిలబెట్టాలన్న భార్యే, భర్త పరువు తీయాలన్న భార్యే. స్త్రీల సమాజమా, నోరిప్పి మీతోటి మాట్లాడుతున్నా, నోరు తెచ్చి చూడండి. భర్త పరువు కాపాడాలన్నా నువ్వే, కలిపి చెప్పు. భర్త పరువు తీయాలన్నా భర్త అనాలి, నా భార్య ఉంది, ధైర్యంగా బతకాల. అట్టందా? నాకు తెలిసి పురుషులు చాలామంది ఇప్పుడు చాలా బాధపడుతున్నారు లోపల. ఎందుకో చెప్పట్టారా? ఎక్కడికి వెళ్ళినా భర్తనములో ఉన్న లోపాన్ని మాత్రమే ఎత్తి చూపించి మాట్లాడుద్దు, భర్తలో ఉన్న మంచితనాన్ని మాత్రం ఎత్తి చూపించి మాట్లాడదు. మళ్ళీ వీళ్ళిద్దరు భార్య భర్తలంట, ఇంట్లో కలిసి ఉంటారట, మళ్ళీ ప్రేమ బంధాలంట, వివాహ బంధాలంట. ఆ మాట మీకు అర్థమైందా? భర్త పరువును కాపాడాల్సిన బాధ్యత ఒక భార్యగా నీకే ఉంది. నేను అంటాను కదా, పోయాక యేసు రక్తమే జయం కాదు. పోయాక కాదండి, బ్రతికుండంలోనే భర్త పరువును కాపాడుకోవాలి. ఎప్పుడు చూసినా భర్త పరువు గురించి మాట్లాడుతుంటే అతని లోపాన్ని, అతని తప్పిదాన్ని, అతని పొరపాటుని, అతను చేసిన క్రియలన్నీ కాకిలాగా ఇంటి మీద కోళ్ళ కోస్తూ ఉంటే పరువు బాకేమైనా ఉందా? ఏ రోజైనా అబీగయలు నోరు తెరిచి మాట్లాడిద్దా? భర్త తాగుబోతాడు, పండిపోతాడు, తిండిపోతాడు అయినా ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడి ఇతరులకు, పని వాళ్ళకి ఎవరికైనా చెప్పుకుందంటే పొరపాటును చెప్పుకోవాలి. ఏంటది? భర్త పరువు కాపాడుకుంది. హల్లెలూయా. ఈరోజు నీకు ఆ బాధ్యత ఉందా? నాకెవరు విలువ ఇవ్వట్లేదండి. నీ మొహం చూస్తే ఇంకెవరు ఇస్తారు విలువ తక్కువ పనులన్నీ, పరువు పోయే పనులన్నీ చేసి ఇప్పుడు నీకెవడు ఎత్తాడు? విలువ కావాలంటే కొనుక్కొచ్చుకో, కొట్టుకాడు. తప్పుగా అన్న నా మాటలు సూటిగా అంటాను, మీకు బాధ అనిపించినా పర్లేదు. అబీగయలు పరువుగా బతికింది, పరువుగా భర్త పరువును కాపాడుకుంది, కుటుంబ వ్యవస్థను పరువుగా నిలబెట్టుకుంది. ఆమె మన జీవంగా దేవుడిని నమ్ముకుంది, మనము ఆ దేవుడిని నమ్ముకున్నాం. ఆమె నిలబెట్టుకుంది, పరువును కాపాడుకుంది. మనము రోషం కల్లోళ్ళకి నా మాట అర్థమవును గాక, ఆత్మ సంఘానికి చెబుతున్న మాట చెవులు గల విని గ్రహించుదురు గాక. చేతులెత్తి మంచి స్తోత్రం. ఒకటి, పరువుగా బ్రతకటం నేర్చుకో. రెండు, భర్త పరువును కాపాడి బ్రతుకు. ఎక్కడైనా సరే భర్త గురించి, పుట్టింట్లోనైనా సరే, ఆడలేదు, భర్త పరువు పోతే నీ పరువు పోయిన దాంతో సమానం. ఏ భార్య అయితే భర్త పరువును కాపాడుకుంటుందో, పుట్టింట్లో కూడా భర్తను విలువైన వాడిగా చూపించుద్దో, చెప్పుకుంటుందో, ఆమె భర్త పరువును కాపాడేది. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. అబీగయల్ లాంటి వాళ్ళు 100లో ఎంత పర్సెంటేజ్ ఉంటారంటారు? ఇప్పుడు స్త్రీల సమాజమా? మీకే చాయిస్, చెప్పండి. ఎందా ఒకళ్ళు ఇద్దరు అంటే 98%. వద్దులే, మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు. 98%. మొన్న ఒక బ్రదర్ అంటాడు, నా కొడుకు వల్ల నేను బాగా బాధపడుతున్నానయ్యా అని అన్నాడు. అన్నాడు కదా, ఎప్పుడు అడుగుపెట్టని స్థలాలు నేను అడుగుపెట్టే. ఏడ్చాడు. ఏంటయ్యా అంటే, వాడు వద్దురా అంటే వద్దన్న పని చేశాడట. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. వాళ్ళ నాన్న, వాళ్ళ ముత్తాతలు ఎవ్వరు కూడా ఆ విషయమే తెలియదు పాపం వాళ్ళకి. ఆయన ఆడికెళ్ళి కాళ్ళు గడ్డలు పట్టుకుని వాళ్ళ చేత వీళ్ళ చేత రికమెండేషన్ తీసుకొని, బెయిల్ తీసుకొని వాడిని బయటకు తీసుకొచ్చి తల ప్రాణం తొక్కొచ్చింది. అతడు అంటాడు, ఎప్పుడు అడుగు పెట్టను, నేను అడుగు పెట్టాను అంటాడు కదా. పరువు పోయిందయ్యా. ఏం పోయిందట? పరువు పోయింది. అంటాడు, వీడు నా కడుపును చెడబుట్టాడు, వీడు పుట్టకపోయినా నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు, వీడు పుట్టాడు, నా పరువు పోయింది అని ఏడ్చాడు. నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు సమూయేలు గారు గుర్తొచ్చాడు నాకు. కొడుకులను బట్టి సమూయేలు గారు పరువు పోగలా. ఇశ్రాయేలుడు వచ్చి నీ కొడుకులు అట్టాంటోళ్ళు అంటే పరువుతో తలదించుకున్నాడు సిగ్గుతో. నా కొడుకులు ఎలాంటి వాళ్ళని బయట వాళ్ళు అంటే పరువు పోయి మౌనంగా ఏడ్చుకుంటూ ఉన్నాడు సమూయేలు. ఈరోజు చాలామంది పరువు కోసం ఆలోచించేవాళ్ళు లేరు.
ఒక్క అబీగయలు ఆ తరంలో పరువు కోసం బ్రతికింది. నేను ఒకటే చెప్తాను, పరువు అంటే విలువ. ఆమెను అంటారా అనరా? ఎక్కడున్నా నీ విలువను కాపాడుకో. విలువ తక్కువ పనులు చేసి విలువ ఇవ్వట్లేదని ఆడవద్దు. 2, పరువు అంటే గౌరవం. ఎక్కడున్నా నిన్ను అమ్మ అని పలకరించాలి, ఎక్కడున్నా చెయ్యెత్తి దండం పెట్టి అలా ఉండాలి. కానీ వచ్చింది నీచంగా మాట్లాడకూడదు నీ గురించి. 3, గుట్టు. ఏంటిదండి? గుట్టు. ఏ గుట్టు? పరులు గుట్టు. పరులు గుట్టా? ఇంటి గుట్టా? ఇంటి గుట్టు ఎప్పుడు నీ చేతుల్లోనే ఉండాలి. పొరపాటున అది ఎప్పుడు ఇప్పకూడదు. పరువు అంటే ఇది. సంతోషిస్తూ మంచి స్తోత్రం. అబీగయలాగా ఈ తరంలో పరువు కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారా? భర్త పరువును కాపాడే వాళ్ళు ఉన్నారా? కుటుంబ పరువును నిలబెట్టుకునే వాళ్ళు ఉన్నారా? నేనంటాను, చీకట్లో తిరిగేవాడికి వెలుగు విలువ ఎలా తెలుసుద్ది? అనీతిమంతుల మధ్య తిరిగే వాళ్ళకి నీతిమంతుడి విలువ తెలియదు. అపవిత్రుల మధ్య బ్రతికేవాడికి పవిత్రంగా బ్రతికేవాడి యొక్క విలువ ఎలా తెలుసుద్దండి? వారిలాగానే ఆలోచిస్తారు, ప్రత్యేకంగా ఆలోచించరు. నా బాధ అంతా ఒకటే, అబీగయలాగా మీరు పరువు కోసం బ్రతకాలి. ఓ స్త్రీలారా, గృహ నిర్వాహపు హక్కులో పురుషుడు ఎంత బాధ్యత ఉందో స్త్రీది అంతే బాధ్యత ఉంది. పరువుగా బ్రతుకు. అబీగయలు పరువుగా ఇంటి పరువును కాపాడుకుంది, భర్త పరువును కాపాడుకుంది, కుటుంబ పరువు నిలబెట్టుకుంది. స్త్రీ ధర్మం అలా నిర్వర్తించాలి. పరువు పోతే ప్రాణాలు పోయిందంటూ సమానం. నీకు ఆ దెబ్బ, ఆ రుచి, ఆ భావన, లేక ఆ మంట, ఆ నొప్పి, లేక ఆ వైరాగ్యం మీకు లేదేమో, నాకు తెలియదు. నేను ఒకటే అంటాను, బ్రతికితే పరువుగా బ్రతకాలి, బ్రతికితే అబీగయలాగా బ్రతకాలి. ఎవరండి? ఎవరంటున్నా బతికేది? ఎవరండి బతికేది అన్నాను? ఊళ్ళో వాళ్ళ? సెంటర్లో ఉన్నాళ్ళ? ఎవరు బతికేది మరి చెప్పండి. మీ ఇష్టం అదంతే. 100 మార్కుల్లో ఒక్క మార్కు ఫెయిల్ అయినా 100లో 99% కష్టపడ్డదంతా వృధా. ఆ ఒక్కటి నువ్వు పర్ఫెక్ట్గా నిలబెట్టుకుంటే 100% నిలబడతావు. ఆ ఒక్కదానికడ తేడా చేసావో 99 కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు అంతా వృధా. నా మాట బుర్రకళ్ళ వాళ్ళకి ఎవరికైనా అర్థమవుద్ది. ఒకటే చెప్తాను, పరువుగా బ్రతికిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఒక్క అబీగయలు. నేనంటాను, ఈ తరంలో నీ పేరు చెప్పగలరా? నిన్నే అడిగింది. ఈ తరంలో నీ పేరు చెప్పగలరా? చెప్పలేరా? 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 అంటే పరువు పోతే ప్రాణం పోయిన దాంతో సమానం. నీకు ఆ నొప్పి తెలియలేదా? నొప్పి, పరువు పోద్ర, కొంచెం ఉప్పు తెస్తే పరువు పోద్దా అని అప్పుడు నేను నవ్వా. నాకు ఇప్పుడు అది ఆశ్చర్యం. ఇంత ఉప్పు కడగొడు పరువు పోద్దా అని. అంటే ఆ కాలంలో అంతగా ఆలోచించేవాళ్ళు పరువు గురించి. ఇప్పుడు కూడా కొందరు ఆలోచించేవాళ్ళు, కొందరు అర్థంగా ఆలోచించేవాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, ఎవరు ఎట్లాగైనా ఉండండి, మీరు మాత్రం పరువును కాపాడుకొని బ్రతకండి, పరువుగా బ్రతకండి. నువ్వున్న ఇల్లు పరువుగా నిలబెట్టుకోవాలి, కట్టుకున్న భర్తను, భార్యను పరువును కాపాడుకోవాలి, కుటుంబాన్ని పరువుగా నిలబెట్టుకోవాలి. ఓ స్త్రీగా అది నీ ధర్మం. లేదు బయటికి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్లు చేస్తానంటావా? దేవుడు ఒక్కసారే మాట్లాడతాడు, 2 సార్లే మాట్లాడతాడు. సామెతలు 29 ఎప్పుడు చదవలేదా? ఎన్నిసార్లు గద్దించిన వీళ్ళ నోళ్ళని వాడు హఠాత్తుగా నాశనమగును. చెప్పి చూస్తాడు జాగ్రత్త అని, చెప్పి చూస్తాడు ఇది మార్గం కరెక్ట్ కాదని, చెప్పి చూస్తాడు ఇలాంటి పనులు చేయకూడదని. వింటే, దిద్దుకుంటే మార్చుకుంటాడు. అదే విధంగా నేను గుడ్డెద్దు షేలో పడ్డట్టు పోయానుకో, ఏదో ఒక రోజు తీర్పు ఒళ్ళో పడుద్ది, వచ్చి సన్నిధిలో కూర్చొని ఎడుతాం. ఆ స్థితి మీకు రాకుండాను గాక. మళ్ళీ చెప్తున్నా, పరువును కాపాడే స్త్రీ అబీగయలు. నా బాధ అంతా ఒకటే, మీరు కూడా అలా తయారవ్వాలి. చేతులు రాలేదు, మీరు కూడా అలా తయారవ్వాలి. ఇంకొకసారి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో చెప్పండి.
ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో చెప్పండి. నోట్లో మాట్లాడతారు ఏంటి వీళ్ళు? ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచేనమ్మా? అమ్మా ఇప్పటి నుంచేనా? నన్ను ఎవరు చూస్తున్నారు? నేనెవరికి కనపడుతున్నాను? నన్ను చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను పెద్ద అవునా? అయ్యి ఉండొచ్చులే. ఆకాశమందున్న నేను చూస్తున్నాడు అన్న సంగతి తెలుసా? నీ ప్రక్కన దేవదూతలు ఎట్టాడు, వాళ్ళు తీర్పులోకి తీసుకొస్తారన్న సంగతి తెలుసా? ఒకరోజు వస్తుంది, చేతులు కాలేక అప్పుడు ఎందుకు ఏడవాలి? వాక్యం వచ్చినప్పుడు దిద్దుకోవచ్చుగా. అద్దం ముందు వాక్యాన్ని దిద్దుకోవచ్చు కదా. ఆ మాట మీకు అర్థమైంది? ఒకటే చెప్తాను, పరువును కాపాడుకునే స్త్రీగా నువ్వు బ్రతకాలి. ఎప్పటి వరకు చెప్పనా? నువ్వు పోయేంత వరకు. మింగుడు పడదు ఈ మాట. నువ్వు పోయేంత వరకు అంటే నువ్వు ఉన్నంత కాలం ఇంటి పరువు పోకూడదు, భర్త పరువు పోకూడదు, కుటుంబ పరువు పోకూడదు. అబీగాయలు నిలబెట్టినట్లుగా నిలబెట్టుకోవాలి. సాధ్యమేనంటారా? సాధ్యమే. ఇప్పుడు ఈ మాటను బట్టి దిద్దుకుంటే సాధ్యం. లేదంటారా? ప్రభువే చూచుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. త్వరలో వంచండి.